నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఈ 5 మాఫియాలే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోశాయి, కూకటి వేళ్ళతో పిగిలించేశాయి. ఇప్పుడు ఆ అవలక్షణాల జాడ్యం కూటమికి కూడా పాకింది, కూటమి ప్రభుత్వానికి కూడా పాకింది. 71 మంది ఎమ్మెల్యేలు ఈ 5 ఫ్యాక్టర్స్తో కానీ, లేదా ఏదో ఒక 2 ఫ్యాక్టర్స్తో కానీ, లేదా ఒక ఫ్యాక్టర్తో కానీ అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ 30% మార్కులు కూడా రాలేదని 2 ప్రముఖ సర్వే సంస్థలు తేల్చి చెప్పేశాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వకపోతే తప్పేస్తారు. గ్రేస్ మార్కులు ఎవరు ఇవ్వాలి? అసలు మార్కులైనా గ్రేస్ మార్కులైనా పబ్లిక్ ఇవ్వాలి. సో ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ 71 మందికి టికెట్లు రాకపోవచ్చు. వాళ్ళల్లో టీడీపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు. కేవలం ఇదేదో టీడీపీకి మాత్రమే కన్ఫైన్ అయిన సబ్జెక్ట్ కాదు. అంటే కొన్ని అవసరాలు ఎలాంటి వాళ్ళనైనా సరే భిన్న ధృవాలను కూడా ఒకే వేది మీదకి ఎలా తెస్తాయో, కూటమిలో వేరువేరు పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఉన్న కామన్ అవసరం ఏంటి? ఈరోజు ఇసుక, తర్వాత లిక్కర్. ఈ 2 అంశాల మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీ కోవూరు ఇన్ఛార్జ్, అలాగే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. సో ఇందాక మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు 5 ఫ్యాక్టర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా పెకిలించేసాయి కూకటి వేళ్ళతోటి. 150 నుంచి 5 ఎగిరిపోయి 11 మిగిలినాయి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా 71 మంది ఎమ్మెల్యేలు. ఆ 5 కానీ, 5లో 2 లేదా 3 కానీ, కనీసం ఒక్కదానితో కానీ అసోసియేట్. వీళ్ళందరికీ 30% మించి మార్కులు రాలేదు. మెరుగుపరుచుకుంటారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తారు? ఎందుకంటే నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో హెచ్చరించాడు, భూ కబ్జాలకు పాల్పడేవాళ్ళు కూటమి నేతలైనా సరే నేను వదిలిపెట్టాను అన్నాడు. వాస్తవం ఉండదు. మీరు చెప్పింది 100% వాస్తవం. నిజం చేదుగా ఉంటుంది వినేటటువంటి వాళ్ళకి. వాస్తవం అయితే నువ్వు తెలుసుకుని పట్టుకున్నా, తెలియక పట్టుకున్నా దాని డ్యూటీ అది చేస్తుంది, కాలుతుంది. అది ఎంత నిజమో గత గవర్నమెంటు మరి కుక్కట వేళ్లతో పోవడానికి గల కారణాలు స్వయంకృత అపరాధమే. అది అతి ముఖ్యంగా శాండ్ వల్ల, లిక్కర్ వల్ల. సరే, ఈ గవర్నమెంట్లో లిక్కర్ అనే దానికి పక్కకి తీసాం, అది పాలసీ ప్రకారం వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల చెడు లేదు. సొంత బ్రాండ్లు తయారు చేసేవాళ్ళు అంతకంటే ఈ కూటమిలో లేరు. వాళ్ళు సొంత బ్రాండ్లు వాళ్ళే తయారు చేసుకుని, వాళ్ళే పెట్టుకుని ఏదో రకరకాల పేర్లు పెట్టారండి. పక్షవాతాలకి వాటికి గురయ్యారు, చాలామంది చచ్చిపోయారు. ఇవన్నీ మేము కూడా చాలా ఉద్యమాలు చేసాం దాంట్లో. అది ఎంత నిజమో అలాగే శాండ్ విషయానికి వస్తే ఇప్పుడు కూడా పొరపాటు జరుగుతున్నాయి సార్. పొరపాటు జరుగుతుంది. ఎలా అంటే పెట్టిన పాలసీ మంచిది. ఎంత మంచిదంటే ఉచితంగా ఇంతకుముందు గవర్నమెంటు దోచేసుకుంది కాబట్టి దోసుకుందే. అప్పట్లో మేము కూడా చేసినప్పుడు అంటే ఎలా ఉండదంటే అది మా దగ్గర డబ్బులు తీసుకోవడం, 600 రూపాయలు టన్నుకు వసూలు చేయడం, తీసి పట్టుకొచ్చి అతనికి ఇచ్చినందుకు 200 రూపాయలే చేసేటటువంటి లబ్ధిదారుడికి దగ్గర నుంచి వసూలు చేసి దక్కేది. మిగతాదంతా మేము వసూలు చేసి ఇచ్చిన డబ్బులన్నీ కూడా 2000 నోట్లు అనేది మళ్ళీ కనపడలేదండి. మాకు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఈ 200 రూపాయలు టన్నుకి తిరిగి ఇచ్చేటప్పుడు కేవలం చిల్లర కాగితాలు ఇంతంత మూట పట్టుకొచ్చి. మీరు మాత్రం అంటే ట్రాన్సాక్షన్ 2000కి పైబడే చేసేవారు. ట్రాన్సాక్షన్ అంటే చాలా ఎక్కువ అండి. ఫర్ డే ఒక రీచ్ అంటే ఒక పడవ దిగేటటువంటి ఏరియాకి కనీసం ఒక 50,000 నుంచి 60,000 వరకు జరుగుద్దండి. అలాంటివి అన్నించి అక్కడికి 100 కొలది ఉంటాయి. అంటే రోజుకో కంటైనర్ పోయేదండి డబ్బులు. ఆ పాపం ప్రేమనే కుర్రాడిని మధ్యలో పెట్టి చేసినందుకు మా ఏరియాలో అతను రైలు కింద తలకబెట్టి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇసుక ఉచితమే. ట్రాక్టర్లు, లారీలు, లేకపోతే వాటిని ఏమంటారు, కంటైనర్స్, వాటిలో వెళ్ళటానికి మాత్రం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్పిన వెహికల్స్లోనే అది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. దానికి ఛార్జ్ చేస్తున్నట్ట. ఇసుక మీ ఇష్టం ఎంత కావాలంటే అంత. కానీ లారీ, టిప్పర్ పర్ వెహికల్ ఎంత, ఇందాక మీరు అన్నారు కదా, ఒక్కో చోట ఒక్కో వేరియేషన్. ఇంకా అంటే ఇసుక ఉచితం ఎలా అవుతుంది? అది ఉచితం అంటే అది ఉచితం అనేది కాదండి. కారణం ఏంటంటే బోట్స్మెన్ సొసైటీస్ ఉన్నాయండి. పడవ తీసుకుని వెళ్ళి 15 మంది దాంట్లో దిగి మునిగి నీటిలోంచి తీసి పడవలో వేసి తీసుకొచ్చి ఇవ్వాలి.
అది ఎవరో ట్రాక్టర్ తీసుకొస్తానో లారీ తీసుకొస్తానో ఉచితంగా ఇవ్వలేరు. దాని గవర్నమెంట్ 195 రూపాయలు రేటు పెట్టింది. దానివల్ల అంతవరకు ఓకే. కానీ అది కూడా అన్యాక్రాంతం జరుగుతుంది. ఎక్కువ ఇచ్చేయడము, లేకపోతే రకరకాలు వాస్తవం చెప్పాలంటే జరుగుతుంది. అంటే అదే పరిస్థితి మాకు రాకూడదంటే అవన్నీ సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. అంటే ఇది నిర్మోహమాట. రెస్పాన్సిబుల్ లీడర్గా చెప్తున్నారు. బట్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతే ఇదిగా గుండె మీద చేసుకుని చెప్పగలరా? చెప్పగలరా అంటే చెప్పే కంటే సర్వేలకి అనుగుణంగా నడుచుకుని మార్పు చెందితే ఎవరు మనల్ని అనేవాళ్ళు ఎవరు ఉండరు. కూటమికి కళంకం రాకుండా ఉంటుందనేది నా భావన. రైట్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో కూటమి నాయకులందరికీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏమని? భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు, కేటగిరికల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వేరే పార్టీలో ఇంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో భూ కబ్జాలకు పాల్పడి ఊళ్ళ నుంచి జనాల్ని పక్క రాష్ట్రానికి తరిమేసిన వాళ్ళకి కూడా ఇదే రూల్ వర్తిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆచి తూచి ఆలోచించి మరీ మాట్లాడతారండి. ఆయన 1కి 4 సార్లు అది రివ్యూ చేసుకుంటారు, ఎంక్వైరీ చేసుకుంటారు. ఇది అయిన తర్వాతే అతను నోటంట వచ్చిందంటే అది శిలాశాసనం. అంటే అంత ఆలోచించి ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడిన దానికి అర్థం ఖచ్చితంగా ఉంటుంది. అది ఆయన అన్నాడు అంటే అది వినకపోతే, ఉదాహరణకి ఆయన ఒకసారి సారీ చెప్పారు మీకు లోగడం. కారణం మనం ఉన్నాం కాబట్టి, బాధ్యత మనం వహిస్తున్నాం కాబట్టి, ఎవరు తప్పు చేసినప్పటికీ అది వర్తిస్తుంది కాబట్టి నేను నైతిక బాధ్యత వహించి నేను సారీ చెప్తున్నానని చెప్పారు. అంటే ఆయన ఆలోచించి చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా జరుగుద్ది. బ్రాడర్ కంట్రెస్ట్, విశాల దృక్పథంతో ఉన్నారు ఆయన. ప్రభుత్వపరంగా జరిగే తప్పిదాలకి, పొరపాట్లకి కూడా ఆయనే వెళ్ళి సారీ చెప్పారు, క్షమాపణ చెప్పారు తిరుపతిలో. ఏది తొక్కిసలాట జరిగి 6 చనిపోతే ఆయన శాఖ కాదు, కానీ ఏంటంటే ఎక్కడో గుండె పడింది, ఆయన గుండె బాధ్యతగా తీసుకున్నారు. వెళ్ళి అందరికీ ఏంటంటే పాద నమస్కారాలు చెప్పి మరి నేను క్షమాపణ కోరుతున్నాను అన్నారు. అంటే అలాగే ఆయన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న తీరు. ఇప్పుడు కాంట్రడిక్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ముస్లిం సమాజం ఏమో తెలుగుదేశానికి మీకు వ్యతిరేకం అయిపోయింది. వాళ్ళని ఎలా కన్విన్స్ చేసుకోగలరు మీరు? ముస్లింల యొక్క మనోభావం కానీ హిందువుల యొక్క మనోభావం దెబ్బతినే విధంగా కానీ కాదు. ఎవరు ప్రార్థన చేసుకున్నా, ఎవరు కొలిసినా దేవుళ్ళందరూ ఒకటే. కానీ వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి మార్పులు ఉంటాయి. దాంట్లో ఈయన సనాతన ధర్మం వెళ్తాం వల్ల ముస్లిమ్స్కో క్రిస్టియన్స్కో ఎవరికో ఏమి వ్యతిరేకం కాదండి. నా ధర్మం, నా మనస్సాక్షి నాకు తెలుసు, నా మనస్సాక్షిగా నాది నేను చేసుకుంటున్నాను. అంతేగాని నేను ఎదుటి వాళ్ళని కించపరచట్లా, ఎదుటి వాళ్ళని ఎద్దేవా చేయట్లా. కనుక నా ధర్మం నాది, నేను నమ్మిన ధర్మం నాది అనే దాని మీద వెళ్తున్నారు తప్ప ఈ ధర్మానికి ఇంకొకరిని కించపరిచే విధంగా కానీ, ఎవరిని తప్పుపట్టే విధంగా కానీ ఏనాడు ఆయన మాట్లాడలేదండి. ఆయన మనోభావం నాది, ఇది నేను దీన్ని కట్టుబడి ఉన్నానని. అలాగే కొంతమంది నటిస్తారు. మా నాయకుడు నటించడండి. ఖచ్చితంగా ఉన్నదాని మీద చెప్తాడు, చెప్పిన దానికి ఏదైతే చెప్తారో దాని మీద నిలబడతాడు, ఏదైతే నిలబడతాడో అదే చెప్తాడు ఆయన. ఇది వాస్తవం అండి. సో మీకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఆయన ఏది ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి నేతలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటాడనే విషయంలో సరి చేసుకుంటే తప్పులేదు. ఎవరైనా మారు వాడు మార్పును ఎవరైనా కోరుకుంటారు. అది కొన్ని తెలిసి జరుగుతాయి, ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని ఉంటాయి. ఏది జరిగినా అవి మార్పు తెలియక జరిగినప్పుడు అది మార్పు తీసుకుని మారితే అది ఎవరైనా హర్షిస్తారు. అది మారలేదు, నేను ఆ గవర్నమెంట్లో అలా జరిగింది, ఈ గవర్నమెంట్లో ఎలా జరగకూడదా అనే ఉద్దేశంతో పోతే వీళ్ళిద్దరేమీ ఆలోచన లేని మనుషులు కాదండి. చంద్రబాబు నాయుడు గారైనా ఈయనైనా కరెక్ట్గా వాళ్ళు చాలా కన్స్ట్రక్టివ్గా నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నారు. దాంట్లో అసలు ఉపేక్షించేదే లేదండి. వారు ఖచ్చితంగా ఈ డిప్యూటీ అలాగే డిప్యూటీ సీఎం వివాదానికి తెరపడినట్టేనా? ఒక 4 రోజుల పాటు నడిపారుగా ఎపిసోడ్ మీరు. అది మీరంటే దాని చుట్టూ అవునండి నాయకులని.
అదేం లేదండి, అది వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారండి. ఆలోచన బయట వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి తప్ప వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో నిర్ణయం ప్రకారంగా గవర్నమెంట్ ఎలాగైతే ముందుకెళ్తుంది, అభివృద్ధి ఎలాగైతే ముందుకెళ్తుందనే ఆలోచనలు తీసుకున్నారో ఆలోచన ప్రకారంగానే వెళ్తారు. ఏముంది మా వాళ్ళు సీఎం కావాలనుకుంటారు, వాళ్ళు సీఎం కావాలనుకుంటారు. కానీ రెండు కలిపి మనం ఈ ప్రయాణం చేయాలి. రెండోది ఆ దుర్మార్గుడిని ఇక్కడి నుంచి పంపాలి అని అంటే వీళ్ళకి ఒక రకమైన నిర్ణయంతో వెళ్ళాలి. మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని? దుర్మార్గుడేనండి. దుర్మార్గుడు కాకపోతే ప్రజలు ఎందుకు మధ్యలో 5 తీసి పక్కన పెడతారు? పొద్దున మిమ్మల్ని పక్కన పెడితే, లేకపోతే ఇంతకుముందు పక్కన పెట్టినప్పుడు మీరు కూడా దుర్మార్గులు అయిపోయారా? అరే మేము తప్పు చేస్తే మమ్మల్ని పక్కన పెడతారు. అతను తప్పు చేశాడు కాబట్టి పక్కన పెట్టారు. మేము తప్పు చేస్తే మమ్మల్ని పక్కన పెడతారు. ప్రజలేం అమాయకులు కాదండి, వాళ్ళు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు సన్మార్గంలో నడిస్తే గుర్తిస్తాడు. నువ్వు అదే పద్ధతిలో ఎవరైనా ఒకటే అనుకుంటే వాళ్ళకు కూడా ఎవరైనా ఒకటే. ఇది వాస్తవం. ఇది అంటే కొంత టైం ఇస్తాడు కాకపోతే మారటానికి ఇస్తారు. ఏ అంచనాలు కూడా ప్రజల్ని మనోభావాన్ని వేయలేవండి. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఎవరిని ఎంత ఎత్తులో పెట్టాలి అనేది వాళ్ళు ముందుగానే ఫిక్స్ అవుతున్నారు. ఆ ఫిక్స్ అయిన విధంగానే వాళ్ళు వెళ్తారండి. వాళ్ళ పక్కన 151కి 5 తీసి పక్కన పడితే ఇంకా దుర్మార్గుడు కాకపోతే ఇంకేంటి సార్? దుర్మార్గుడని డిసైడ్ అయ్యే ప్రజలు ఆ పని చేశారండి. అండ్ ఇంకోటి రామారావు గారు, చాలా కీలకమైన అంశం దగ్గరికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో గాయాలు పాలై కోలుకుంటున్నాడు. పసిపిల్లవాడు కోలుకుంటున్నాడు. రోజా గారు చాలా అబ్జెక్షనబుల్గా నిన్న మాట్లాడారు అనేది కనిపిస్తోంది. ఆ బయట మీరు కూడా చూసే ఉంటారు. చాలా తప్పండి. వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేస్తే చంద్రబాబు గారికి ఏమైందో ఆయన మొత్తం రుచి చూశారు, ఈయన కొంతే రుచి చూశారు ఇంకా అంటే ఏంటండి ఆవిడ అనదలుచుకున్నది ఏంటి? ఇప్పుడు ఒక నిజం చెప్పాలంటే అండి, తప్పు చేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, అతను 4 దెబ్బలు కొట్టినప్పుడు ఎవరో ఒకరు చూసినప్పుడు అతన్ని అయ్యో పాపం బ్లడ్ కారుతుంది అని మానవత్వం. ఆ మనిషికి ఐరన్ లెగ్ అని చెప్పాం కదండి, ఆ మనిషికి మానవత్వం లేదండి. మానవత్వం ఉంటే వెంకటేశ్వర స్వామి గురించి ఎవరైనా ఏం మాట్లాడారండి? ఆయన శాఖ కాదు, ఆయన ఇది కాదు, ఏమీ కాదు. అయినప్పటికీ కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది మనుషులు మాట్లాడే మాట కాదు, మానవత్వం లేని మనుషులు మాట్లాడే మాట అది. అసలు తన గురించి చెప్పుకోవడం కానీ అసలు ఆవిడ గురించి ఉచ్చారణ కూడా వేస్ట్ అండి. అది కేవలం అంటే మీరు ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా ఆమె ఒక పార్టీ నాయకురాలు, ఒక మాజీ మంత్రి. సో ఆమె మీద కూడా మీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా చేస్తుంటారు. మీరు ఇందాక అన్నారు కదా తప్పు ఎవరు చేసినా తప్పే అని. మీ నాయకుడు ఎప్పుడు చెప్పలేదా అలా మహిళల జోలికి వెళ్ళమాకండి అని? చెప్తాడండి సోషల్ మీడియాలో. ఆయన ఎప్పుడు రోజాను ఎలాగానండి, లేకపోతే ఏమన్నా అలాగానండి, అది ఇది చేయండి అని ఎప్పుడు ఎంకరేజ్ చేయడం అనేది ఆయన లైఫ్లో లేదండి. అది ఆయన అన్నారనే అపోహతోటి ఉక్రోషంతో మా క్యాడర్ ఎవరినన్నా మాట్లాడి ఉండొచ్చేమో తప్ప ఆయన ఎవరిని ప్రోత్సహించడండి, ఆ టైం చేయడండి ఆయన. అది కరెక్ట్ అండి. అది కాకపోతే ఏంటంటే మానవత్వం లేని మాటలు ఎవరు మాట్లాడినా తప్పేది. ఆవిడ మాట్లాడింది కాబట్టి తప్పు అని చెప్తున్నామండి. అది ఇంకా ప్రత్యేక హోదా రూల్డ్ అవుట్, అలాగే ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద ఇంకా క్లారిటీ రావాలి. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, అది ఒక 10 ఏళ్ళకి లోపల మేము మీకు రుణం ఇస్తున్నాము, దాన్ని తీర్చేయాలి 10 ఏళ్ళ లోపల అని చెప్పేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఏదో ఉండొచ్చు. అంతేగాని దీన్ని పూర్తిగా మేము ప్రైవేటైజేషన్ ఆలోచన నుంచి వెనక్కి వచ్చాము, దీనికి స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇస్తామనే మాట ఎక్కడ మాట్లాడలా. వేరే పవన్ కళ్యాణ్ గారు ఏంటి, దాన్ని నేను బతికిస్తానని చెప్పారు స్టీల్ ప్లాంట్ని. ఎవరు కలిసి రానప్పుడు, ఈవెన్ తెలుగుదేశం కూడా కలిసి రానప్పుడు ఆయన వెళ్ళి ధర్నా కూర్చున్నారు. మరి ఇవాళ ఈజ్ ఈ నాట్ స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ హిస్ ఓన్ వర్డ్స్? ఆ మాట ఎప్పుడు ఆయన వెనక్కి తీసుకోరు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇప్పుడు వీళ్ళు అన్యక్రాంతం జరిగింది అక్కడ, అది స్వయంకృత అపరాధం. అది ఎంప్లాయీస్ వల్ల జరిగిందా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వల్ల కొంతమంది అధికారుల వల్ల జరిగిందా అనేది పక్కన పెడితే ఉన్నటువంటి వనరు పోయే పరిస్థితి వచ్చింది. దాన్ని ఎవరు కాపాడడానికి అందరూ రోడ్డు ఎక్కినారు, ఎవరు కాపాడలేకపోయారు. లాస్ట్కి ఈయన అడుగుపెట్టిన తర్వాత మార్పును కోరాడు. ఏ రకమైతే ఈయన ఆలోచించాడో అదే రకంగా కేంద్రాన్ని మెప్పించి ఓ పరిస్థితి తీసుకొచ్చారు.
అయిపోయిన నష్టాన్ని కేంద్రం భర్తీ చేసేస్తే మరలా వీళ్ళు కష్టపడ్డం మానేసి మరలా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించకుండా ఏమన్నా జరుగుద్దేమో అనే ఉద్దేశంతో దాన్ని కాపాడుతూనే ఆంక్ష పెట్టారు. ఏమని? మీ వంతు మీరు కష్టపడి దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయమనే ఆలోచన తప్ప ఇచ్చిన మాట వదులుకునేటటువంటి విధానం కూటమికి లేదు. మా నాయకుడు దేన్నైతే పట్టుకున్నాడో దాన్ని నెరవేర్చాలని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. దాంట్లో భాగంగా ఇవన్నీ అసలు లేదనుకున్నది వచ్చింది కదండి. అది అమ్మేస్తున్నారు, అయిపోయింది, తీసేశారని చెప్పేసి అన్నది నిలబెట్టగలిగారు. అంటే ఓ మార్పు తీసుకొచ్చారు ఆయన. మీరు అనుకుంటున్నారా ఈ 11,000 కోట్ల చిల్లర 10 ఏళ్ళలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే పూచికత్తుగా ఉన్న స్టీల్ ప్లాంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీరుస్తుంది? ఎందుకంటే సెయిల్ వైజాగ్ స్టీలు అనగానే బ్యాంకులు 1000 కిలోమీటర్ల దూరం పారిపోతున్నాయి. ఎక్కడొచ్చి వీళ్ళు లోన్ అడుగుతారేమో, రుణం అడుగుతారని. మరి అలాంటి క్లిష్టమైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా అందరికీ యాక్సెస్ ఇచ్చింది. ఎంత వస్తున్నాయి, రూపాయి ఎంత వస్తుంది, రూపాయి ఎంత పోతుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవ్ చేసుకుంటున్నాం. సేవ్ మాట దేవుడు ఎరక. ముందర నెత్తిని చెంగేసుకోకుండా ఉంటే చాలు స్టీల్ ప్లాంట్ విషయంలో అనే భావన అయితే ఆ ప్రాంత వాసులకు వస్తుంది సార్. మీరు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం కనెక్టివిటీ ఉంది మీకు కూడా. ఒకసారి ఆలోచించండి. ఒక వెనకబడిన తరగతిలో జిల్లా విశాఖపట్నం జిల్లా, ఆ మాటకు వస్తే ఉత్తరాంధ్ర అంతా. మరి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ కనుక వర్క్ రివైవ్ చేసుకుందనుకోండి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. క్యాప్టివ్ మైన్స్, సొంత గనులు ఉండాలి. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ప్రజలు బాగోవాలనే దృక్పథం అనేది నాయకుల్లో, అప్పుడున్నటువంటి నాయకుల్లో, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారు కానివ్వండి, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ నిస్వార్థంగా ప్రవర్తించుంటే స్టీల్ ప్లాంట్కి ఈ రోజున పరిస్థితి లేదండి. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు దాల్మియా ఫ్యాక్టరీకి కట్టకుండానే ఐరన్ ఓర్ అమ్ముకుని చైనాకి ఆ డబ్బులతో కట్టడానికి ప్రయత్నం చేశారు తప్ప అలాంటి దాని వనరుల్ని అదే స్టీల్ ప్లాంట్కి కానీ సమకూర్చుంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ పరిస్థితి అలా లేదు కదండి. అలాంటి దాన్ని ఎందుకు ఆలోచించలేదంటే వాళ్ళ దుర్మార్గతనంగా ఆలోచించారు, చేశారు కాబట్టి ఈ రోజున పరిస్థితులు వచ్చినాయండి. అదే దాల్మియా సిమెంట్కి, భారత్ సిమెంట్కి ఇలాంటి వాటికి ఇచ్చినటువంటి రాయితీలు, ఎందుకండి ల్యాండ్ ఇచ్చారు, దాన్ని తీసుకుని ప్లాంట్ తయారు చేసుకుని ఐరన్ తయారు చేయమని, దానికి వనరులు వేయండి, ఎక్కడికెక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కుంటే అన్ని లాభాలు వస్తాయా? ఐరన్ ఊరు అమ్ముకుని ఎంతమంది బాగుపడ్డారు అనేది మీకు తెలియదా? నిన్న కూడా మీ దాంట్లో వేరే దీంట్లో చూసాం. చైనా ముందుకు పోతుందంటే కొన్ని లక్షల టన్నులు విడువ చేసేదాన్ని చైనా ఎప్పుడో పట్టుకెళ్ళిపోయిందండి. రేపు మళ్ళీ పట్టుకెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయింది. ఎక్స్పోర్ట్ చేశారు, ఇక్కడ వెళ్ళే. ఎందుకంటే మా ఫ్యాక్టరీ కట్టుకోవడానికి. ఎవరు సొమ్మండి అది? ప్రజాధనాన్ని నీ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి నీకు డబ్బు ఉంటే కట్టు, దానికి రాయితీ కావాలి, గవర్నమెంట్ ఇస్తుంది. అంతే నీ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి కూడా ఐరన్ ఓర్ అమ్మి కొట్టుకుంటారా? అదే ఐరన్ ఓర్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వచ్చుగా. ఎక్కడి నుంచో కిరండాల నుంచి అనాదిగా ఇక్కడి నుంచి ఐరన్ ఓర్ పోతూనే ఉంది బయటికి. అలాంటిది ఏదైనా వనరులు దానికి ఇచ్చారా? నువ్వు అంటే మరి అది అడగాలి కదా మీరు. గత ప్రభుత్వంలో మేమేం అడగగలం? మా నాయకులు సరి చేస్తున్నారు కదా. ఢిల్లీలో 2 ఇంజన్లు ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్లు. ఫ్లైట్కే 2 ఇంజన్లు ఉంటాయి. అలాంటిది మీ ప్రభుత్వానికి 4 ఇంజన్లు ఉన్నాయి. మరి అడిగి తెచ్చుకోవాలిగా. తెచ్చుకుంటున్నారు కదండి. రాకెట్లా పరిగెడుతుంది, రాకెట్ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ఆ 10,000 కోట్లు 11,000 కోట్లు రుణం 10 ఏళ్లలో తీర్చగలదా స్టీల్ ప్లాంట్? కండిషన్ పెట్టారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అక్కడ. ఆ రుణం తీర్చని పక్షంలో ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది. అది అండర్స్టూడ్. అది భయం కలిగించడం అండి, భయం కలిగించడం. అయ్యో మనది ప్రైవేటీకరణ అవుతుంది, మన జీవితాలు రోడ్ల మీద పడతాయి, మనం ఎక్కువ కష్టపడుకోవాలి, కొన్ని రాయితీల్ని ఎంప్లాయీస్ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. అది వచ్చిన రోజున అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇంక్రిమెంట్లు, 2 ఒకసారి ప్రమోషన్స్, ఇలాంటివన్నీ త్యాగం చేసుకోవాలి వాళ్ళు కూడా. అవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఊహించినట్టు ఖచ్చితంగా జరుగుద్దండి అది. అంటే అందరూ కూడా కలిసి పనిచేస్తేనే అది సాధించగలరండి. కేవలం ప్రభుత్వం ఉంది, ప్రభుత్వమే చేయాలనే కంటే మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది. అంటే నేను ఒక కార్మిక వ్యవస్థ నుంచి వచ్చాను, నేను నాగార్జున ఫెర్టిలైజర్స్ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అండి. దాని గురించి నేను ఒక కార్మికుడిగా చెప్తున్నాను. వీళ్ళ నుండి కూడా
స్పందన రావాలి, దాన్ని నిలబెట్టుకోవాలంటే. అంతే తప్ప అన్నీ జరగాలంటే బ్రతుకు తెరువు కోసం మనం బ్రతకడం కోసం ఏమైనా కావాలి. కానీ లెక్క ప్రకారంగా ప్రమోషన్లు కావాలి, లెక్క ప్రకారంగా ఇంక్రిమెంట్స్ కావాలి, లెక్క ప్రకారంగా ఇది ఇక్కడ కూడా ప్రోగ్రెస్ చూపించాలి ప్రపోర్షనేట్గా. అది చెప్పారు వాళ్ళు. అంతే తప్ప సంవత్సరం ఎన్ని సంవత్సరాల్లో నువ్వు చేయకపోతే మేము తీసుకున్నాం కాదండి. ఎన్ని సంవత్సరాల్లో నువ్వు నేను ఎంత ఇచ్చానో నువ్వు ఎంత ఇంక్రీజ్ చేయగలిగావు అనేది నీ నుండి కూడా వస్తే జరుగుద్ది. అంతే తప్ప ఎవరిని తప్పుపడ్డానికైతే మట్టి నేను చెప్పట్లేదండి. బాధ్యత మనకి ఉందని గుర్తు చేస్తున్నాను. మనకున్నది లేనిదల్లా కేంద్ర ప్రభుత్వానికే. మననేమి మీరు డిస్కరేజ్ చేయక్కల్లా. ఇంత చంద్రబాబు నాయుడు గారికి ఆ కమిట్మెంట్ ఉంది, మీ పార్టీకి కూడా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ మైన్స్ ఇస్తే ఈ రోజున ఈ ఇబ్బంది వచ్చేది కాదు కదా మనకి. ఇస్తారండి వాళ్ళు. ఇక వాళ్ళు ఇవ్వకుండా జరగట్లేదు కదా. వాళ్ళు ఇస్తారు, మెప్పించి వీళ్ళు తెస్తారు కూడా. మా నాయకులు ఇద్దరు కూడా మెప్పించి తెస్తున్నారు. ఇంకా ఉండగా ఆ స్టీల్ ప్లాంట్కి ఏం కాదు అనేది నా నమ్మకం అండి. ఇంకొక 2 కీలకమైన ప్రశ్నలు. 10 ఏళ్ళు ఆగుతారా, 15 ఏళ్ళు ఆగుతారా మీరు అధికారంలోకి, అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి? ప్రతి దానికి ఒక టైం ఉంటుంది సార్. ఇప్పుడు ఈ కష్టకాలంలో నిజంగా చెప్పాలంటే 2 సార్లు ఆంధ్ర ప్రజలు భాషా భేదం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. బొట్టా పట్టుకుని ఎక్కడ మద్రాసు నుంచి వచ్చారు. తర్వాత ఇక్కడంతా కూడా మందిది మనం తయారు చేసుకోవాలని చెప్పి మరి హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా అయిందనేది తెలుసు. మన ఏరియా వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి పిల్లల చదువుల కోసం కానివ్వండి, అక్కడ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మందని చేసుకున్నారు. సరే, తమ్ముళ్ళు మనోభావం గొప్పది కాబట్టి వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది కాబట్టి సర్దుకున్నారు. ఇదైంది. అలాగే డెవలప్ చేసుకునే వాడికి ఎక్కడైనా డెవలప్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆ డెవలప్ చేసేటటువంటి విజన్ తెలిసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అనేవారు. మరి 2020కి నిజంగా ఎలా అయిందండి? ఒక్క హైటెక్ సిటీ ఉండేది. హైటెక్ సిటీని మించిపోయిన డెవలప్మెంటు, ఎన్నో బిల్డింగ్స్ వచ్చినాయి, ఎన్నో సంస్థలు వచ్చినాయి. అంటే ఆయన విజన్, ఆ రోజు పెట్టుకున్న విజన్ సాధించాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ విజన్ పెట్టుకున్నారు. 47కి ఖచ్చితంగా జరుగుద్ది అంటున్నారు. జరిగి తీరుతుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవసరం కాబట్టి. ఎవరండి రూపాయి ఖర్చు లేకుండా రాజధాని పెట్టిన వ్యక్తి రైతుకి ₹1 కూడా ఇవ్వకుండా వాళ్ళని మోటివేట్ చేసి నువ్వు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పి వాళ్ళందరిని ఒప్పించి మెప్పించి రాజధాని తయారు చేశాడు. అలాంటిదాన్ని కుక్కల సింపని ఇస్తరు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఆ దాల్మియా సిమెంట్కి ఐరన్ ఓర్ లాంటిది ఎలా తీసుకున్నారో ఇక్కడ భూములు ఏమి నాకు లేవు, ఇక్కడ మా వాళ్ళు ఎవరికి రెడ్లకి ఎవరికి దొరకట్లేదు అని దురుద్దేశంతో ఆ రాజధానిని పాడు చేశాడు. ఆ రోజున 1 కాదు 3 కావాలన్నారు. ఒకదాన్ని డెవలప్ చేయలేనాడు, 3 డెవలప్ చేస్తాడండి. అంటే ఆడు చేశాడు కాబట్టి మనం దీన్ని చెడగొట్టాలి. 54,000 ఎకరాలు ఉందండి మీకు. సరే, దానికన్నా వెళ్ళే ముందర ఇంతకీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏ సంవత్సరంలోగా మీరు ఆయన్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే ఆయనైతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు. మీకు గుర్తుందా, బెజవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు 25 ఏళ్ళ రాజకీయాన్ని నేను యువతకు ప్రామిస్ చేస్తున్నాను అంటే 25 ఏళ్ల పాటు త్యాగాలు చేయమని ఆయన చెప్పింది, లేకపోతే 25 ఏళ్ల తర్వాతైనా ముఖ్యమంత్రి స్థానానికి పోటీలో ఉంటారు ఆయన? ఇప్పుడు అర్జెంటుగా ఆయన్ని సీఎం అవ్వాలని అందరికీ ఉంటుంది. మాకు కూడా ఉంటుందండి మా నాయకుడు సీఎం అవ్వాలని. అది కాదు, ఇప్పటికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అవసరం, ఆయన అనుభవం అవసరం చంద్రబాబు నాయుడు గారిది. ఇదంతా సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జరుగుతాయి సార్. దానికి ఇది ప్రాబ్లం ఏం లేదండి. అది రైట్. ఫైనల్గా ఇంకో ప్రశ్న అండి. ఇక్కడ కూటమిలో ఇప్పుడు తిరుపతి ఎపిసోడ్ చూస్తున్నాం. మొన్న లాస్ట్ టైము ఆయన వచ్చినప్పుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకి క్షమాపణలు చెప్పేశారు ఆయన. ఇప్పుడు ఏమంటున్నారు, తిరుపతిలో గోవులు చనిపోయినాయి, మరి ఇప్పుడు వచ్చింది క్షమాపణలు చెప్పట్లేదని. అంటే కేవలం క్షమాపణలు చెప్పడం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నారా? అలాంటి ఇంప్రెషన్ బయట మార్కెట్లో ఎందుకు క్యారీ అయింది? ప్రభుత్వానికి బాధ్యత కదా, అది ప్రభుత్వం మాట్లాడాలి కదా. అవ్వలేదు కదండి. ఇప్పుడు ఆయన మీద ఒత్తిడి పెరుగుతుంది, ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి. రెండోది, గోవులు చనిపోతే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అలా కదండి. గోవులు చనిపోతే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమకారుడు కదా ఆయన, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీకు మనసు వేదన కలిగించట్లేదా అనే మాట అడుగుతున్నారు. వాస్తవాలు తెలుసుకోవాలి మనమైనా. కారణం ఏంటంటే నా వయసు అంటే రామారావు ఎందుకు చచ్చిపోయాడు అంటారా? 90 ఏళ్ళకి చచ్చిపోయినా
110 ఏళ్ళు ఎందుకు బతకలేదంటారా? అది ఆ వయసు అయిపోయిన తర్వాత, ఆ వయసు అయిపోయిన ఎక్కువ ఉన్నాయి కాబట్టి వయసు అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ అశ్రద్ధ వల్ల చచ్చిపోయే కొన్ని ఉంటాయి. తిండి లేకో, వైద్యం లేకో, లేకపోతే ఇదే ఇంకో రకంగానూ జరిగే వాటిని మనం ఆలోచించుకొని ఇలాగ ఎందుకు జరిగింది, దీనివల్ల నీకు జరిగింది కాబట్టి నీ పనిష్మెంట్ అర్హుడివి. అవును, మా ప్రభుత్వం వల్ల ఇలా జరిగింది, ఇదిగో దానికి నేను నైతిక బాధ్యత వచ్చి నేను క్షమాపణ చెప్తానంట. అరే నార్మల్గా పోయినట్లని కూడా ఎవరు అడుగుతున్నారు ఇది క్షమాపణ చెప్పమని? పని పాట లేనటువంటి వైసీపీ వాళ్ళు తప్ప ఏదో బురద జల్లాలి వాళ్ళ ఉనికిని చాటుకోవాలని చేసుకునేటటువంటి పనులు తప్ప వాస్తవానికైతే అలాంటివి ఏం జరగలేవు. అలాంటివి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఒప్పుకున్నారు కదండి, 43 గోవులు చనిపోయినాయి. అరే సావలేదని ఎవరన్నారండి? అది ఎలా చచ్చిపోయింది అనేది వయసు. ఇప్పుడు అనారోగ్యంతో చచ్చిపోయింది, దానికి అనారోగ్యం ఉంది, వయసు మించిపోయింది, వయసు అయిపోయిన తర్వాత చచ్చిపోయింది, ఇలాంటివి అనేది అన్నీ ఉంటాయి కదా. దీన్ని చెప్పేటటువంటి సోకాల్డ్ పీపుల్ ఎవరైనా వాస్తవానికి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ఛాలెంజ్లు చేయడం, పక్కదారికి పట్టుకోవడం తప్ప ఎవరున్నారు చెప్పండి? కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, అది ఏమి వచ్చాడా చెప్పండి. రానివ్వరు. ఛాలెంజ్ చేసిన ఆయనేమో అసలు ఎప్స్కాండెడ్, వాళ్ళు అంటాం, నేను కాదు. ఛాలెంజ్ చేసి పారిపోయాడు పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఏమంటే వెళ్ళాలనుకుంటే రాజగోపాల్ ఒకసారి నేను వస్తున్నాను, మేము తెలంగాణ వస్తున్నాను అన్నాడు. ఎలా వచ్చాడో తెలియదు, హైదరాబాద్ రాగలిగాడో లేదండి. అలాగా నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, బాధ్యత నీకు ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా అయినా వెళ్ళి చూస్తావు. మరి చూడలేదు, అది చూడలేదు, వెళ్ళలేడు ఆయన. కేవలం ఏంటంటే అది కేవలం గుర్తింపు తెచ్చుకోవడానికి నేను అడిగాను, నేను ఛాలెంజ్ చేశాను, వాళ్ళు రాలేదని తప్పు పట్టడానికి తప్ప వ్యక్తిగతంగా అతను చేయాలనే ఆలోచన అతనికి లేదండి. ఇది వాస్తవం. ఇది అందరూ గమనించారు, అందరూ చూస్తున్నారు కూడా. కాకపోతే యువతల వాళ్ళు ఆలోచించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి వస్తాయి అని ఆలోచించిన వాళ్ళు తగ్గితే ఆడు బెదిరిపోయాడు, వెనక్కి తగ్గారంటున్నారు. ఇవన్నీ అవాస్తవాలండి, ఇవన్నీ కూడా. వాళ్ళకి లేదు. ఫైనల్గా చెప్పండి, 2029 2034 ఏదండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి? అది జనం అడుగుతున్నారండి, మీ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. జనం మాకు చెప్పక్కర్లా, వాళ్ళకైనా చెప్పండి కనీసం. చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటారు. ఇప్పుడు సారథ్యం వహించేవాళ్ళు ఒకరైతే యుద్ధం చేసేవాళ్ళు మరొకరు ఉంటారు. ఏది అవసరమో అదే చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఈయన పరిపాలన అవసరం అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఈ పరిపాలన కొనసాగించని వాళ్ళే చెప్పుకుంటారు. మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఆశ ఉంటుంది, తెలుగుదేశంలో వీళ్ళే ఉండాలని వాళ్ళు అనుకుంటారు, మా నాయకుడు సీఎం అవ్వాలని చెప్పేసి నాతో సహా అందరూ అనుకుంటారు. కానీ అవసరాలు అనేవి ఉంటాయి అక్కడ. ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే 2029 కూడా కావచ్చు. ఏముందని నెక్స్ట్ టైం అవ్వచ్చు, దానికేముంది. అదేం కాదు, వాళ్ళు ఆలోచించుకుంటారో జరుగుద్ది. ఇది ఖచ్చితంగా వాళ్ళొక టీం వర్క్ కరెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళని అలా చేసి ఇస్తే మంచిది. అనవసరంగా మధ్యలో అవి పెట్టి ఇవి పెట్టి లేనిపోయిన అభిప్రాయ భేదాలు సృష్టించడం మంచిది కానీ అనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, రామారావు గారు చాలా నిక్కచ్చిగా చెప్పారు, మొహమాటం లేకుండా. కోవూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కోవూరు జనసేన ఇన్ఛార్జి. నిజంగా సిచ్యుయేషన్ డిమాండ్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, అలాంటి సందర్భం ఏర్పడింది, ఆయన వస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు బెంగెట్టుకోకర్లా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. రెండవది, తిరుపతి విషయంలో వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటో క్లియర్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి ఎలాంటి వ్యవహారం నడిపారో కూడా చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఎక్కడో ఒక లాజికల్ సొల్యూషన్, మరి సనాతన ధర్మ పరిరక్షకుడు కాబట్టి ఈయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంటే, సమయం వచ్చినప్పుడు ఆయన తన్ని తాను సృష్టించుకొని వచ్చేస్తాడని, ఉద్ధరేదాత్మానాత్మానం అని ఉంది కదా భగవద్గీత శ్లోకంలో, ఆ టైంకి వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలెవరు కూడా కంగారు పడి బెంగెట్టుకొని గాబరా పడాల్సిన అవసరం లేదని అయితే స్పష్టం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కూటమి మాట ఎలా ఉన్న జనసేన వెనక్కి తగ్గేది లేదంటున్నారు. చూడాలి, ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగ కష్టాల అంచుల నుంచి బయటపడుతుంది ఏంటి అనేది చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.